ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికాకి వాడిని పంపించారు. ఏదో వాడి దాకా తల్లిలో తండ్రో ప్రేమో ప్రీతో ఏదో ఉంటుంది, పలకరిస్తాడు. తర్వాత వాళ్ళ పిల్లలు అక్కడ ఉండేటటువంటి అమెరికా వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, లేదా అమెరికా వాళ్ళని చూస్తారు. వాడికి ఏమి ఇండియాతో అనుబంధం సంబంధం ఉండదు, ఈ ధర్మంతో కూడా వాడికి ఉండదు. ఇప్పుడు ఇక్కడ కష్టపడి మీరు కూడబెట్టిన డబ్బు మొత్తము అక్కడ పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు మీ పిల్లలు సంపాదించిన డబ్బు మొత్తము ఎక్కడికి వెళ్తుందండి? ఈ ధర్మం నుంచి బాక్యమైపోయి 2 తరాలు అయ్యేటప్పటికి 3 తరాలు అయ్యేటప్పటికి మనదంటూ ఏమీ మిగలకుండా ఇవాళ డాలర్లు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయని ఆనందపడుతున్నాం. కానీ రేపు ఇక్కడ ఉండేటటువంటి సంపదలు అమ్ముకొని అమెరికాకి వెళ్ళిపోబోతున్నాయి. ఇక్కడ ఉండవు ఈ ఆస్తులు, ఈ డబ్బులు ఏవి. ఎందుకంటే వాడు తిరిగి రాడు. తిరిగి రానప్పుడు వాడు ఆస్తులు అంటే తాత్కాలికమైనటువంటి ఇక్కడ ఉండి ఒక్క తరం సంపద కోసము నీ తాత ముత్తాతల నుంచి సంపాదించినటువంటిది, నువ్వు కష్టపడి సంపాదించింది, నీ కొడుకు మొత్తము కూడా అక్కడికి ధారాదత్తం చేయబోతూ ఉన్నారు.